హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోవర్ధన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ప్రకారం అయితే బయింగ్ సైడ్ అయితే ఉంటుంది. మార్కెట్ అయితే గ్యాప్ అప్ అవుతుంది. ఎస్జిఎక్ నిఫ్టీకి మన నిఫ్టీకి అయితే బయర్స్ అయితే ఇంట్రెస్ట్ లేరని చెప్పడం అయితే జరిగింది. మనమైతే బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేసాం. ఇక్కడైతే చూడవచ్చు, ముందుగా ఎస్జిఎక్ నిఫ్టీ మన నిఫ్టీ అయితే చూద్దాం. ఇక్కడైతే వచ్చేసి మార్నింగ్ 18,600 ఇక్కడ మంది 18,700 దగ్గర మన ఎస్జిఎక్ నిఫ్టీ ఉంది. మన నిఫ్టీ 18,700 దగ్గర అయితే ఓపెన్ కాలేదు, 18,600 దగ్గర ఓపెన్ అయింది. ఆల్మోస్ట్ అయితే ఫ్లాట్ గ్యాప్ అప్ అయితే అయింది. బయర్స్ అయితే ఇంట్రెస్ట్ లేదని ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. అంటే మంచి సపోర్ట్ లెవెల్స్ దగ్గర వచ్చినప్పుడు ఆపర్చునిటీ అయితే వెతకాలని అర్థం. ఓకేనా? ఇప్పుడు మార్కెట్ అయితే ప్లాన్ చేద్దాం. ఓపెనింగ్ అయితే 44,200 అయితే సపోర్ట్ లెవెల్గా తీసుకుంది. నిన్న ఏదైతే ఈ లెవెల్ ఉందో ఈ లెవెల్ అనేది మళ్ళీ సపోర్ట్ లెవెల్గా సెకండ్ టైం అయితే సపోర్ట్ అయితే తీసుకునింది. ఈ లెవెల్ని అయితే బ్రేక్ చేయలేకపోయింది. 44,150 ఇక్కడ చిన్న గ్యాప్ అయితే ఉందిగా, ఈ గ్యాప్ కవర్ చేయడానికి మార్కెట్ వస్తుంది అనుకున్నా, మార్కెట్ అయితే రాలేకపోయింది. బయర్స్ అయితే అందరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఇక్కడ మనకి పైనుంచి ఒక ట్రెండ్ లైన్ అయితే వేయడం అయితే జరిగింది. మార్నింగ్ అయితే పైనుంచి ట్రెండ్ లైన్ వేసాం. ఈ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేయలేకపోయారు. బ్రేక్ చేయలేకపోయిన తర్వాత మార్కెట్ అయితే మనం ఏబీసీ అంటే మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఇది ఏగా తీసుకుంటాం, ఈ పాయింట్ని బీగా తీసుకుంటాం. రీటెస్ట్ వచ్చింది, అలానే కిందకి రీటెస్ట్ వస్తుంది. దీని యొక్క హై అయితే బ్రేక్ చేయలేదు. ఏ నుంచి బీకి ఫిబోనాసి వేయడం అయితే జరిగింది. 0.6 దగ్గరకు వచ్చింది. బయర్స్ అయితే ఇంట్రెస్ట్ లేరని చెప్పేసేసింది. హై అయితే బ్రేక్ చేయలేకపోయింది. మళ్ళీ తర్వాత మార్కెట్ అయితే ఒక 2 అవర్స్ అయితే ఫైట్ చేసింది. ఫైట్ చేసిన తర్వాత బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. చాలామంది ఈ ఏబీసీని అయితే ఐడెంటిఫై చేసి ఉంటారు. చాలామంది ఈ ఏబీసీ అయితే తీసుకుంటారు. ఓకే, డోంట్ వెరీ. ఈ ఏబీసీ అయితే తీసుకోవచ్చు. ఇది ఏగా తీసుకుంటాం, ఇది బీగా తీసుకుంటాం. ఈ లో ఏదైతే ఉందో సి తీసుకుంటాం. ఈ యొక్క క్రాస్ ఓవర్ అయితే బై చేస్తాం. ఇక్కడ స్టాప్ లాస్ అయితే పెడతాం. ఇక్కడ ఏం తప్పైతే లేదు, మనం రూల్స్ అయితే పాటించాలి, గుర్తుపెట్టుకోండి. ఎగ్జాక్ట్గా రూల్స్ అయితే పాటించాలి. డిసిప్లైన్ అండ్ రూల్స్ అయితే చూడొచ్చు. జస్ట్ అయితే ఒక 5 to 10 పాయింట్స్ మధ్యలో అయితే మన స్టాప్ లాస్ అయితే హిట్ కాలేదు, టార్గెట్ అయితే అచీవ్ చేసింది. మనం రూల్స్ ఖచ్చితంగా పాటిస్తే ఎగ్జాక్ట్గా ఏబీసీ అయితే కరెక్ట్. ఇది ఏబీసీ అయితే కరెక్ట్. ఏబీసీ ఎందుకు మార్కెట్ ఇలా రీట్రెస్ట్ చాలా స్ట్రాంగ్గా వచ్చిందంటే, మనకి రిస్క్ రివార్డ్ లేకపోవడం వల్ల ఇక్కడ ఒక మైనస్. ఇక్కడైతే చూడొచ్చు, స్టాప్ లాస్ అయితే 70 పాయింట్లు అయితే ఉంది. టార్గెట్ మాత్రం ఒక 40 పాయింట్ల ఆసగాలు అయితే ఉంది. అందువలన అయితే టార్గెట్ హిట్ కాకపోవడానికి అయితే ఎక్కువ నిమిషాలు. ఆల్మోస్ట్ అయితే స్టాప్ లాస్ హిట్ చేయడానికి వచ్చి మార్కెట్ అయితే రీటెస్ట్ అయింది. ఆల్మోస్ట్ అయితే మొత్తానికి టార్గెట్ హిట్ అయింది. బట్ యాక్యురసీ లెవెల్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. స్కోప్ అండ్ రీచ్ అంటారు. మన స్టాప్ లాస్ ఎంత పెడతాం? స్టాప్ లాస్ 100 పాయింట్లు పెడితే టార్గెట్ 200 పాయింట్లు ఉండాలి. స్టాప్ లాస్ 50 పాయింట్లు పెడితే టార్గెట్ 100 పాయింట్లు ఉండాలి. స్టాప్ లాస్ 20 పాయింట్లు పెడితే టార్గెట్ 40 పాయింట్లు. 1:2 అయితే ప్లాన్ చేసుకోవాలి. 1:1 మినిమం అన్న ఉండాలి. ఆ విధంగా ఉంటే రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఓకే, తర్వాత వచ్చి 5 మినిట్స్లో ఏబీసీ 5 మినిట్స్లో ట్రెండ్ లైన్ వేసాము. ఈ విధంగా ఒక ట్రెండ్ లైన్ అయితే వేసాం. ఈ ట్రెండ్ లైన్ అయితే క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత మనం ట్రెండ్ లైన్కి ఎప్పుడు డేలో అయితే స్టాప్ లాస్ పెట్టాలి. ఇక్కడ క్లోజ్ అయితే ఆల్మోస్ట్ అయితే ఇక్కడ డేలో అయితే స్టాప్ లాస్ అయితే పెట్టాలి. ఏదైతే లో ఉందో ఆ డే యొక్క లో అయితే స్టాప్ లాస్ పెట్టాలి. 44,150. 1:2 అయితే ఇది ట్రెండ్ లైన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది కూడా మనం తీసుకున్నాం. ఫ్రంట్ పేజ్ యాప్ అయితే ఉంటుంది, దాంట్లో అయితే బ్యాక్ టెస్టింగ్ అయితే మనం చేసుకోవచ్చు. ఓకేనా? ట్రెండ్ లైన్ తీసేస్తున్నాం. 15 నిమిషాల్లో కూడా ట్రెండ్ లైన్ అయితే క్లోజ్ అయింది, గుర్తుపెట్టుకోండి. ఈ ట్రెండ్ లైన్ క్లోజ్ కూడా మనం డేలో అయితే స్టాప్ లాస్ అయితే పెట్టాలి. ఈ ట్రెండ్ లైన్ క్లోజ్ అయిందిగా, దానికి కూడా డేలో అయితే స్టాప్ లాస్ అయితే పెట్టాలి. ఓవరాల్గా మార్కెట్ అయితే ఈ గ్యాప్ అయితే కవర్ అయితే చేయలేకపోయింది. మార్కెట్ అయితే చాలా స్ట్రాంగ్ ఉందని ఇక్కడైతే చెప్పింది. 44,500 అయితే రౌండ్ ఫిగర్ అయితే మళ్ళీ ఆ లెవెల్స్ దగ్గరకు వచ్చి ఆగింది. ఇప్పుడైతే ఆల్ రిమూవ్ చేసేద్దాం. ఇప్పుడు నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ అయితే చూడొచ్చు, ఇక్కడ ఏబీసీ అయితే బ్రేక్ చేసింది, స్టాప్ లాస్ అయితే హిట్ చేసింది. ఇక్కడైతే చూడొచ్చు, ఏగా తీసుకుంటాం, బీగా తీసుకుంటాం. ఇక్కడ సి ఎప్పుడు కూడా రెసిస్టెన్స్ దగ్గర అయితే బై చేయకూడదు. బై చేయాలంటే స్కోప్ అండ్ రీచ్ అయితే ఉండాలి. స్టాప్ లాస్ ఎన్ని పాయింట్లు పెడతాం, టార్గెట్ ఎన్ని పాయింట్లు పెడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ స్టాప్ లాస్కి టార్గెట్కి అయితే ఏం లేదు చూడండి. అందువలన మార్కెట్ అయితే టార్గెట్ హిట్ కాలేకపోయింది. స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. ఒకవేళ రిస్క్ తీసుకోగలిగిన వాళ్ళకి ఇక్కడ స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. తర్వాత
మళ్ళీ ఇక్కడ వచ్చిన ఏబీసీ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ ఏబీసీ తీసుకుంటాం. ఏబీసీ ఒక ట్రెండ్ లైన్ కూడా తీసుకోవచ్చు మనం. ఓకేనా? ఇక్కడ కూడా ఒక ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ అయింది, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ట్రెండ్ లైన్ వస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆల్మోస్ట్ అయితే ఇట్లా ట్రెండ్ లైన్ అయితే వస్తుంది. ఇంత లో ఇంత 90 డిగ్రీస్లో వెళ్ళకూడదు. ఇలా రావచ్చు కానీ ఇలా రాకూడదు. ఇలా అంత 90 డిగ్రీస్లో అయితే ఉండకూడదు. ఎప్పుడు కూడా 45, 65 ఆ స్థాయిగా అయితే ఉండాలి. ఓకేనా? ఓవరాల్గా మార్కెట్ అయితే ఒక 100 పాయింట్స్లో అయితే వాల్టాలిటీ ఉంటుంది. 580 నుంచి 680 ఒక 80 పాయింట్స్. నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ అయితే ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ అయితే వచ్చింది. బయర్స్ ఇంట్రెస్ట్ లేకుండా ఈ లెవెల్ అయితే 18,580 అయితే చాలా స్ట్రాంగ్గా తీసుకుంది. ఇక్కడ గ్యాప్ అయితే ఉందిగా, ఈ గ్యాప్ అయితే కవర్ చేయలేకపోయింది. ఈ చిన్న గ్యాప్ అయితే మార్కెట్ అయితే చాలా స్ట్రాంగ్ తీసుకునింది. చూద్దాం మళ్ళీ ఆ లెవెల్ని బ్రేక్ చేస్తుందా లేదని చూడాలి. అయితే ప్రతిసారి హై అయితే బ్రేక్ చేసింది. ఇక్కడైతే చూడొచ్చు హై అయితే బ్రేక్ చేసింది. నిన్న హై కన్నా ఈరోజు కొద్దిగా హైని అయితే టచ్ చేసి మళ్ళీ వెళ్ళింది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ అయితే ఇక్కడ హై అయితే 44,500 అయితే మళ్ళీ టచ్ చేసింది. ప్రీవియస్ హై కన్నా ఇంకా 20 పాయింట్స్ అయితే హైని అయితే టచ్ చేసింది. ఓకేనా? ఆల్మోస్ట్ అయితే ఈరోజు ఒక 300 పాయింట్స్లో బ్యాంక్ నిఫ్టీ అయితే ఉంది. ఆల్మోస్ట్ అయితే 44,200 టు 43,500 ఒక 300 పాయింట్స్. నిఫ్టీ అయితే ఒక 80 పాయింట్స్లోనే ఉంది. ఆల్మోస్ట్ మన అనాలిసిస్ ప్రకారం కూడా అంతే. ఇప్పుడు రేపు వెన్స్డే పాయింట్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. వెన్స్డే అయితే చూడొచ్చు 500 టు 600 పాయింట్స్ అయితే ఎక్కువగా ఉంది. 500 టు 600 పాయింట్స్. నిఫ్టీ అయితే చూద్దాం. నిఫ్టీ వెన్స్డే 100 నుంచి ఎక్కువగా 100 నుంచి 150 పాయింట్స్ అయితే ఎక్కువగా ఉంది. ఓకే, ఆప్షన్ సెల్లింగ్ కూడా సేమ్ ఉంటుంది. ఒకసారి అయితే డిస్కషన్ చూద్దాం అంతే. ఇక్కడైతే జనవరి చూడొచ్చు, వెన్స్డే అనేవి పాయింట్స్ చూడండి. ప్రీవియస్గా 500 టు 800 పాయింట్స్, ఫిబ్రవరి 400 టు 700 పాయింట్స్, 600 టు 400 పాయింట్స్, యావరేజ్గా 400 పాయింట్స్లో ఎక్కువగా ఉంది. మనమైతే ఒక 600 పాయింట్స్ అయితే యావరేజ్గా తీసుకోవడం అయితే జరుగుతుంది రేపటికి. మార్కెట్ అయితే కొద్దిగా ట్రెండింగ్ అయితే ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ముందుగా డైలీలో పెట్టాలి. ఎప్పుడు కూడా మార్కెట్ అనాలిసిస్ చేసేటాడు కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు, డైలీలో అయితే చూడాలి. ఇక్కడైతే చూడొచ్చు మార్కెట్ అయితే చాలా స్ట్రాంగ్గానే ట్రై చేస్తూ ఉంది. ఇక్కడ చిన్న గ్యాప్ అయితే ఉందిగా, ఈ గ్యాప్ అయితే కవర్ చేయలేదు. బట్ వదిలేస్తే ఇంకొక 60 టు 70 పాయింట్స్ అయితే ఉంది. ఆల్మోస్ట్ అయితే చూడవచ్చు ఒక 20 టు 40 పాయింట్స్ అయితే ఉంది. ఒక 40 పాయింట్స్ అలా ఉంది. ఇది గ్యాప్ అయితే కవర్ చేయలేదు. చూద్దాం ఎప్పుడు దానికి బుద్ధి పుట్టినవాడైతే గ్యాప్ అయితే కవర్ చేయాలి. ప్రస్తుతానికి అయితే దాన్ని వదిలేసేయండి. మార్కెట్ అయితే మొత్తానికైతే ట్రెండ్ అయితే అప్ ట్రెండ్లో అయితే ఉంది. హైయర్ హై వేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అప్ ట్రెండ్ వచ్చేసి ఇక్కడ పైన పక్క ఉంటుంది, డౌన్ ట్రెండ్ వచ్చేసి కింద పక్కన ఉంటుంది. ఎలా చెప్పగలమంటే ఇది మార్కెట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, అప్ ట్రెండ్ అయితే పై సైడ్ అయితే ఉంటుంది, డౌన్ ట్రెండ్ వచ్చేసి లో సైడ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఉందిగా 39,500 అలా డౌన్ సైడ్ అయితే ఉంటుంది. అప్ ట్రెండ్ వచ్చేసి పై సైడ్ ఉంటుంది. మీకు ఈ యొక్క ఇక్కడ పై అప్ సైడ్ వచ్చేసి అప్ ట్రెండ్, డౌన్ సైడ్ కింద సైడ్ ఉంటే డౌన్ ట్రెండ్. మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ఈ విధంగా ఇట్లా తీసుకొచ్చి ఇది డౌన్ ట్రెండ్ అనకూడదు. ట్రెండ్ ఈ విధంగా వెళ్తే అప్ ట్రెండ్, ఇలా హయ్యర్ టచ్ చేస్తే ఈ విధంగా లోయర్ టచ్ చేస్తే డౌన్ ట్రెండ్ అని అంటారు. ఓకేనా? ఇది వచ్చేసి ప్రజెంట్ అయితే అప్ ట్రెండ్లో ఉంది. ఈ వీక్ 50 టు 5 వీక్స్ అయితే బ్రేక్ చేసేసింది. 4 అవర్స్ అయితే పెడుతూ ఉన్నా. ఒక రేంజ్లో అయితే ఎక్కువ పోయింది. ఒక రేంజ్ నుంచి మంచి మూమెంట్ అయితే ప్రజెంట్ అయితే స్టార్ట్ కావాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే 44,200 అయితే ఒక సపోర్ట్ లెవెల్ అయితే తీసుకుంది. తర్వాత వచ్చేసి 44,000 అయితే మనం రౌండ్ ఫిగర్ అయితే సపోర్ట్ తీసుకుందాం. చిన్న గ్యాప్ కూడా ఉంది కాబట్టి అది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ 45,000 అయితే తీసుకుంటున్నా.
ప్రెజెంట్ అయితే ఒక ట్రెండ్ లైన్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ విధంగా ఒక ట్రెండ్ లైన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా మనం రౌండ్ ఫిగర్ లెవెల్స్ అయితే తీసుకుంటాం. ఇప్పుడు 44,500 అయితే రౌండ్ ఫిగర్ అయితే రెసిస్టెన్స్ తీసుకోండి. ప్రెజెంట్ అయితే ఇది మార్కెట్ గ్యాప్ అప్ అవుతుందా గ్యాప్ డౌన్ అవుతుందో తెలియదు కాబట్టి ప్రెజెంట్ అయితే రెసిస్టెన్స్గా తీసుకోండి. రౌండ్ ఫిగర్ లెవెల్స్ అయితే మనం రెసిస్టెన్స్గా తీసుకుంటాం. ఓకే, ఓవరాల్గా మనమైతే రేపు బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇంకా మార్కెట్ అయితే హైర్ హై వేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్తుంది. ఈ ట్రెండ్ లైన్ అయితే చూడాలి, మార్కెట్ హై గ్యాప్ అప్ అవుతుందా హై గ్యాప్ డౌన్ అవుతుందా. ఓవరాల్గా మార్కెట్ అయితే చాలా స్ట్రాంగ్గానే ఉంది. నిన్న క్లోజింగ్కి ఈరోజు క్లోజింగ్కి ఇంకా హైలోనైతే క్లోజ్ అయింది. 15 నిమిషాలు అయితే చూడవచ్చు. 5 మినిట్స్లో నిన్న ఆల్మోస్ట్ ఇక్కడైతే క్లోజ్ అయింది. ఈరోజు ఇక్కడ క్లోజ్ అయింది. ఇంకా నిన్నటి కన్నా హై అయితే క్లోజ్ అయింది. మార్కెట్ అయితే ఇంకా స్ట్రాంగ్గానే ఉంది. ఇప్పుడు కూడా మనం బయింగ్ సైడ్ అయితే ప్రెసెంట్ అయితే ప్లాన్ చేస్తూ ఉన్నాం. నిఫ్టీని అయితే ఆశిద్దాం. నిఫ్టీ కూడా ఫస్ట్ డైలీలో పెట్టాలి. డైలీలో పెట్టయితే చూడవచ్చు. ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ అయితే ఒక ఇన్సైడ్ క్యాండిల్ అయితే చేసేసింది. గ్యాప్ అప్ అయి అక్కడే వచ్చేసింది. ఇక్కడ చిన్న గ్యాప్ అయితే ఉంది. ఆ గ్యాప్ని అయితే కవర్ చేయలేకపోయింది. అంత స్ట్రాంగ్గా అయితే మార్కెట్ అయితే 2 డేస్ నుంచి హ్యాండిల్ అయితే చేస్తుంది. రెసిస్టెన్స్ లేకపోవడం వల్ల లేదు అనేది లైన్ రెసిస్టెన్స్ వల్ల అన్నది చూడాలి. ప్రజెంట్ అయితే మనకి ఈ 18,580 చాలా స్ట్రాంగ్ సపోర్ట్గా తీసుకుంటున్నాం. తర్వాత వచ్చేసి 18,400 అయితే ఒక సపోర్ట్ లెవెల్గా తీసుకుంటున్నాం. తర్వాత 4 అవర్స్లో పెడితే ఈరోజు మార్కెట్ వచ్చేసి 18,650 దగ్గర రెసిస్టెన్స్ అయితే తీసుకుంది. ఈ లెవెల్ అయితే మనకి రేపటికి చూద్దాం. తర్వాత వచ్చేసి 18,000 అనేది చాలా ఇంపార్టెంట్. ఓవరాల్గా మనమైతే బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తూ ఉన్నాం. ప్రెజెంట్ అయితే ట్రెండ్ లైన్ అయితే అప్ సైడ్ అయితే ఉంది. హైర్ హై వేసుకుంటూ డైలీలో అయితే అప్ ట్రెండ్ అయితే వెళ్తుంది. 30 మినిట్స్లో అయితే పెడుతున్నాం. ఈ విధంగా కింద నుంచి ఒక ట్రెండ్ లైన్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా చూడాలి. ఒక రీట్రెస్ట్ వచ్చి మనకి ఇంకా ఒక ట్రెండ్ లైన్ మంచి సపోర్ట్ అయితే తీసుకోవాలి. ఓకేనా, ఓవరాల్గా మనం కూడా బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తూ ఉన్నాం. చూద్దాం రేపు ట్రెండింగ్ ఉండబోతుందా లేదని. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మార్కెట్ అయితే చెక్ చేయాలి. ప్రీ మార్కెట్ అయితే చెక్ చేయాలి. హెచ్ఎక్ నిఫ్టీకి మన నిఫ్టీకి బయాస్ ఇంట్రెస్ట్ ఉన్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఇండియా విక్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. ఆల్ రిమూవ్ చేసేస్తే 15 నిమిషాల్లో పెట్టేస్తున్నా. ఇక్కడైతే చూడవచ్చు ఇండియా విక్స్ అయితే ఒక వాలటాలిటీలో అయితే ఉంది. చూద్దాం, మనమైతే బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాం బ్యాంక్ నిఫ్టీ. ఓకేనా, మార్కెట్ అయితే స్ట్రాంగ్గానే ఉంది. బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేద్దాం. రిస్క్ రివార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. 1:1, 1:2 తీసుకుంటాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒకసారి డైలీ పాయింట్స్ అయితే చెక్ చేద్దాం. నిఫ్టీ వచ్చేసి 100 నుంచి 150 పాయింట్స్ అయితే ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ అయితే ఒక 500 పాయింట్స్ అయితే రేపు తీసుకుందాం. కొద్దిగా రేపు రేంజ్ అయితే ఎక్కువ ప్లాన్ చేసుకోండి. ఈరోజు కూడా నార్మల్ 2 డేస్ నుంచి ఒకే రేంజ్లో అయితే ఉంది. ఒక రేంజ్ నుంచి బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ అయితే మంచి స్ట్రాంగ్ మూవ్ కావాలి. ఈ గ్యాప్ కవర్ చేయడానికి వస్తుంది అనుకున్నా, బట్ రాలేదు. మార్కెట్ అయితే చూద్దాం ఏం జరుగుతుందో. రేపు గ్యాప్ అప్ అవుతుందా గ్యాప్ డౌన్ అవుతుందా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఓవరాల్గా మార్కెట్లో అయితే డైలీలో అయితే ఒక ఇన్సైడ్ క్యాండిల్ వేసిన తర్వాత హై అయితే బ్రేక్ చేసింది. కంటిన్యూ చేస్తుందా లేదనేది చూడాలి. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ అయితే ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత ట్రెండ్ కంటిన్యూ చేస్తుందా లేదనేది చూడాలి. ఓకేనా, ప్రజెంట్ అయితే మార్కెట్ అయితే అప్ ట్రెండ్లో ఉంది. ఇది అప్ సైడ్ క్లోజ్ ఇప్పుడైతే ఉంది కదా, రైట్ సైడ్ హై దగ్గర క్లోజ్ అయితే ఇది అప్ ట్రెండ్. రైట్ సైడ్ ఇప్పుడు లో స్టార్ క్లోజ్ అయింది అంటే ఈ విధంగా లో క్లోజ్ అయిందంటే డౌన్ ట్రెండ్ అంటారు. ఎప్పుడైతే ఈ విధంగా హైయర్ లెవెల్ దగ్గర ఈ విధంగా ఇట్లా క్లోజ్ అయిందంటే అప్ ట్రెండ్ అని అంటారు. ఓకేనా, ఇది 2 పాయింట్స్ అయితే నేర్చుకోండి.
లేదు హైయర్ హై వేసుకుంటూ ఇలా హై బ్రేక్ చేసుకుంటూ వెళ్తే దీన్ని అప్ ట్రెండ్ అంటారు. లేదు లోయర్లో చేసుకుంటూ మార్కెట్ అయితే లో బ్రేక్ చేసుకుంటూ వస్తే దీన్ని డౌన్ ట్రెండ్ అంటారు. ఒక డౌన్ ట్రెండ్ తర్వాత వాలటాలిటీ మార్కెట్ కదా, వాలటాలిటీ మార్కెట్ అనేది ఇట్లా హైయర్ హై వేసుకుంటూ వెళ్ళి ఇట్లా వెళ్ళి ఒకతో ఆగిపోతుంది. ఈ యొక్క హై బ్రేక్ చేయదు, మళ్ళీ లో కూడా బ్రేక్ చేయదు. ఇట్లా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్లే చేస్తుంది కదా, దీన్ని వాలటాలిటీ మార్కెట్ అంటారు. ఓకేనా, సైడ్ వేస్ అని కూడా అంటారు. సైడ్ వేస్ అన్నా లేదంటే వాలటాలిటీ మార్కెట్ చూసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే ఇది వచ్చేసి అప్ ట్రెండ్ అంటారు, దీన్ని వచ్చేసి డౌన్ ట్రెండ్ అంటారు. ఎందుకంటే లోయర్లో చేసుకుంటూ వచ్చింది కాబట్టి దీన్ని డౌన్ ట్రెండ్, హైయర్ హై వేసుకుంటూ వెళ్ళింది కాబట్టి అప్ ట్రెండ్. వాలటాలిటీ మార్కెట్ అంటే చూపిస్తుంది చూడండి. వాలటాలిటీ మార్కెట్ ఇక్కడ ఉందిగా, దిస్ ఈజ్ ద వాలటాలిటీ మార్కెట్ తీసుకోవచ్చు మనం. ఈ రేంజ్లో ఉందిగా, దిస్ ఈజ్ ద వాలటాలిటీ మార్కెట్. తర్వాత ఇక్కడ ఉందిగా, ఇది కూడా వాలటాలిటీ మార్కెట్ తీసుకుంటున్నాం. ఒకే రేంజ్లో హాల్ట్ చేస్తుంది కదా, దాన్ని వాలటాలిటీగా తీసుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఈ రేంజ్ నుంచి బ్రేక్ అయితే మంచి మార్కెట్. దిస్ ఈజ్ ద వాలటాలిటీ మార్కెట్ అంటాం, సైడ్ వేస్ అని అంటాం. ఓకే ఓకే, మళ్ళీ లైవ్లో అయితే కలుద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేయడం అయితే జరిగింది. ఓవరాల్గా మనమైతే రేపు బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తాం. ఈరోజు 2 డేస్ నుంచి ఒకే రేంజ్లో అయితే ఫైట్ చేస్తుంది, గ్యాప్ అయితే కవర్ చేయలేకపోయింది. చూద్దాం, మార్కెట్ అయితే మన బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తాం. ప్రీ మార్కెట్ అయితే చెక్ చేయాలి, ఎస్జెక్ నిఫ్టీకి మన నిఫ్టీకి బయర్స్ ఇంట్రెస్ట్ ఉన్నారా లేదా అని చెక్ చేయాలి. ఈ విధంగా చూడండి, ఎస్జెక్ నిఫ్టీ 18,700, 18,600 మన నిఫ్టీ. ఇలా ప్రీ మార్కెట్ అయితే చెక్ చేయండి. మార్నింగ్ అయితే ఎస్జెక్ నిఫ్టీ మన నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అయిపోతుంది, ఓపెనింగ్ బయర్స్ ఇంట్రెస్ట్ ఉన్నారా లేదా, రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అవుతుందా, సపోర్ట్ దగ్గర ఓపెన్ అవుతుందా అనే విషయాలు అయితే తెలుసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. జై హింద్, జై భారత్.